నమస్తే. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ విస్తరణ మరియు అభివృద్ధి జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్యమత కట్టడం ఏదైతే దర్గా ఉందో హజరత్ బాబా దర్గా, దాన్ని అక్కడి నుండి తొలగించి వేరే ప్రదేశానికి తరలించాలని హిందూ సంఘాల నుంచి ప్రధానమైన డిమాండ్ వచ్చింది. ఇదివరకు మనం యోయోటీ ద్వారా అనేక బైట్లు తీసుకోవడం జరిగింది, చాలా వైరల్ కూడా అయ్యాయి. సో అందరూ స్వాగతించారు. సో ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి అంటే ఆ దర్గా పైన డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్తో మాట్లాడి వారికి సరైన న్యాయం జరిపి సో అక్కడ నుండి దర్గాను తరలించి వేరే ప్రదేశానికి అంటే ఇంచుమించు దాదాపు ఒక 500 గజాల దూరంలో దాని నిర్మాణం కూడా చేపట్టింది. సో నిర్మాణం కూడా పూర్తి కాబోతుంది. సో ఈ నేపథ్యంలో అంటే ఈ గ్యాప్లో మహమ్మద్ నజీమా అని వేములవాడ పట్టణానికి చెందిన ఒక మహిళ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దర్గాను అదే ప్లేస్ లో కొనసాగించాలని, ఇప్పుడు ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో వెంటనే దాన్ని నిలిపివేయాలని. సో దానికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే వెంటనే ఏమైతే అభివృద్ధి పేరుట జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని తీర్పునిచ్చింది. సో దీనికి కౌంటర్గా బండి సంజయ్ గారి నేతృత్వంలో తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ దానిపైన రిట్ పిటిషన్ ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ హైకోర్టు అడ్వకేట్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. సో కోర్టు నిన్న జరిగిన తీర్పు ఎలా ఉంది, ఏం చెప్తుంది, నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసిందా, సో ఎలా ఉండబోతుందని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎలా ఉంది మొత్తానికైతే రిట్ పిటిషన్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగానైతే ఒక వేవ్ అంటే ఒక వెయిటింగ్ చేస్తున్నారు. సో ఈ మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది, దర్గా తరలిపోతుంది అన్న నేపథ్యంలో మళ్ళీ ఒక వాతావరణం మళ్ళీ ఒక బ్రేక్ అయితే వచ్చింది. సో ఎలా ఉండబోతుంది, వారు పెట్టిన పిటిషన్ ఏంటి, మీరు వినిపించిన వాదనలు ఏంటి? గౌరవ వేములవాడ ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఏదైతే అన్య మతస్థులు వేసినటువంటి గౌరవ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 6246/2026 ఆ పిటిషన్లో వేములవాడ హజరత్ బాబా దర్గాను తరలించొద్దని గురువారం రోజున కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని మేము సవాల్ చేస్తూ నేను ఇంప్లీడ్ పిటిషన్ 2వ తారీఖు నిన్న జరిగినటువంటి అందులో ఇంప్లీడ్ అయి భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏదైతే గౌరవ న్యాయస్థానంని సంప్రదించి మా వాదనలు రెస్పాండెంట్ నెంబర్ 6 తరఫున మేము ఇంప్లీడ్ అయి అందులో గౌరవ మా అడ్వకేట్స్ అందరూ అండ్ హిందూ సంఘాలకు సంబంధించిన అడ్వకేట్లు ఐక్యమై దాన్ని మధ్యంతరుల ఉత్తర్వులు నిలుపుదల వేయాలని నిన్న గౌరవ న్యాయస్థానం జస్టిస్ 4th కోర్టులో విజయసేన రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏదైతే వేములవాడ పట్టణానికి సంబంధించి డెవలప్మెంట్లో భాగంగా మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి కూడా వ్యతిరేకం కూడా కాదు, ఏ వ్యవస్థ కూడా వ్యతిరేకం కాదు. వారికి సంబంధించిన అదే సర్వే నెంబర్లో ఎండోమెంట్ సంబంధించిన వీరి యొక్క దర్గాను సమాధిని తొలగిస్తూ ఫిబ్రవరి 19 తారీఖు రోజు 20 తారీఖు అందాల చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ హిందూకు సంబంధించిన దేవాలయం కూడా తొలగించడం జరిగింది. హనుమాన్ టెంపుల్ కానీ ఇంకా టెంపుల్స్ కానీ సూర్యచంద్ర స్టాచ్యూలు కానీ తొలగించడం జరిగింది. పర్టికులర్గా వాళ్ళని తొలగించారని చెప్పేసి వాళ్ళ తరఫున అడ్వకేట్ గారు వాదించడం జరిగింది, బారికేడ్లు వేసి ఇచ్చించడం. దీని తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీ చేస్తూ ఎవరైతే పిటిషన్ వేసిందో దాన్ని అడ్వకేట్ జనరల్ గారు సవాల్ చేస్తూ మరియు మా అడ్వకేట్లు టెంపుల్ ప్రాంగణంలోనే 500 మీటర్ల దూరంలోనే నిర్మాణం జరుగుతుంది, నిర్మాణం పూర్తి కావడానికి కూడా జరుగుతుంది, ఒక 30% అయితే అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో పట్టణ ప్రజలు కూడా హిందూ ఐక్య సంఘాలు కూడా మంచి పరిగణ తీసుకుంటారని చెప్పేసి కూడా జరిగింది. ఎన్నెన్నో కళ నెరవేరుతుందని వాళ్ళకు సంబంధించిన కుల మతస్థులతో కూడా మాట్లాడి సంప్రదింపులు జరిపిన తర్వాతనే ముందుకు పోవడం జరిగింది. వాళ్ళు కూడా గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ కలెక్టర్ కానీ. మరి సవాల్ ఈ రిట్ పిటిషన్ ఎందుకు వేసింది? ఇది కొంతమందికి సౌలభ్యం కొరకు తప్ప
వారి అందరు స్వార్థం కోసం చేశారు. అందరు ఆల్రెడీ ఆ మతస్థుల పెద్ద మనుషులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది గౌరవ ప్రభుత్వం వారు కూడా. మాట్లాడిన తర్వాతనే ఈ యొక్క యాక్షన్ తీసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ ఆధారాన్ని మీరు స్వీకరించుకోవాలి, కానీ దీన్ని స్వాగతిస్తే డెవలప్మెంట్ ఇంకెక్కువ అవుతుంది. పట్టణ ప్రజలు కూడా, పట్టణ నాయకులు మంచి మనకు డెవలప్మెంట్ వస్తే ప్రజలు ఇంకా ఈ టెంపుల్కి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. వాళ్ళకి సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వారు కట్టిస్తుంది. మీ వాదనలు ఎలా ఉన్నాయి అక్కడ? మేము అదే చెప్పేసినాం. మేము ఈ టెంపుల్ సరౌండింగ్లో జరుగుతుంది. గతంలో ఉన్న దర్గా, ఓల్డ్ దర్గా వచ్చేసి 11 గజాల నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 355 స్క్వేర్ యార్డ్లో నిర్మిస్తున్నారు. 70% పూర్తి అయింది, ఇంకా 30% పెండింగ్ లో ఉన్నది. ప్లేస్ ఇచ్చేసారు, ఎక్కువ. ఆ విషయం చెప్పారు. మినిమం 500 మీటర్ల దూరంలోనే టెంపుల్ సరౌండింగ్ లోనే ఉంది తప్ప బయట నిర్మించడం కాదు. మా యొక్క మీరు కూడా అందరూ ఐకమత్యంగా స్వాగతిస్తేనే డెవలప్మెంట్ అనేది తొందరగా జరుగుతుంది. ఆ జరిగితే భక్తులు మనకు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది ఎక్కువ. వేములవాడ టెంపుల్కు చాలా దూరం నుంచి వచ్చే భక్తులు కూడా ఇప్పుడు కూడా నాతో చాలా మంది కూడా అనడం జరిగింది. ఏమైనా ఇంకా టెంపుల్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు నిర్మాణం జరుగుతుంది, ఇంకా దర్గా విషయంలో కూడా మీరు పక్కకు పెట్టినట్టు మరి ఏంది దర్శనాలు ఇంకా ప్రారంభిస్తారా లేదా అనే విషయం జరుగుతుంది. అంటే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అంటే కోర్టు ఇప్పుడు మీరు సోమవారం ఏది గురువారం రోజు ఉత్తర్వును బ్రేక్ చేస్తూ మళ్ళీ మండే రోజు లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్పింది, మళ్ళీ ఏం వాయిదా వేసింది. మధ్యంతర వృత్తులు ఎవరైతే గౌరవ న్యాయస్థానం హైకోర్టు వారు నిలుపుదల చేస్తూ వారిని పిటిషనర్ తరపున న్యాయవాది 16వ తారీఖు రోజున జరిగే కౌంటర్ దాఖలు చేయమని చెప్పడం జరిగింది. ఆ 16వ తారీఖు నాడు వారిచ్చే కౌంటర్లో దానిపైన ఏమొస్తారనేది మళ్ళీ ఆ రోజు కూడా మేము కోర్టులో హాజరై అంటే ప్రస్తుతానికి నిర్మాణాలు అలాగే కొనసాగుతాయి. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి ఆర్డర్ ఇంకా రాలేదు కాబట్టి మరియు 16వ తారీఖు తుది తీర్పు అనేది వాయిదా వేయడం జరుగుతుంది మరొకసారి. ఇది మొత్తానికైతే అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న ఈ అంటే ఒక దర్గానే కాదు, అక్కడ దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలను కూడా అక్కడ నుండి తొలగించడం జరిగింది. సో దీన్ని సవాలు చేస్తూ వేసిన నజీమా రిట్ పిటిషన్ను కోర్టు స్పందించి ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో అభివృద్ధి పనులతోటి ఏ పనులైతే చేస్తున్నారో దాన్ని నిలుపుదల చేయాలని గురువారం నాడు తీర్పిచ్చింది. దానికి అనుగుణంగా బండి సంజయ్ గారి నేతృత్వంలో లీగల్ సెల్ దానికి ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి కోర్టు స్పందించి ఈ ఓన్లీ దర్గానే కాదు దేవాలయాలు కూడా అభివృద్ధి జరుగుతుంది, దీన్ని స్వాగతించాల్సిందే. సో దాన్ని బ్రేక్ చేసింది ఆ కోర్టు. ఇప్పుడు ఏదైతే నిలుపుదలను బ్రేక్ చేసింది, సో నిర్మాణాలు కంటిన్యూ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఎటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ 16వ తారీఖు వరకు మీరు పిటిషన్ వేసుకోవచ్చని గౌరవ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో 16వ తారీఖు నాడు మళ్ళీ వాయిదా ఉంది.